వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్లకు జాబ్స్ ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే క్రీడాకారులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు 2500 ఉద్యోగాలు సచివాలయాల ద్వారా ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే పేద క్రీడాకారులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడలేకపోతున్నారో వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంటే వాళ్లకు క్యాష్ ఇన్సెంటివ్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్లను, మహిళలను, విద్యార్థులను ఎవరికైతే వైద్యం అందలేదో వాళ్లకు వైద్యం అందించడంలో కానీ ఎట్లయితే విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినారో అదే రకంగా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎన్నో చేసినాం. ఈ ఆడుదాం ఆంధ్రాలోనే ఒక లోగో లాంచ్ కార్యక్రమం కానీ, ఆడుదాం ఆంధ్ర కోసం ఒక సాంగ్ని డిజైన్ చేయడం కానీ, ఆడుదాం ఆంధ్ర అనే దానికోసం 10,000 గ్రౌండ్లను ఐడెంటిఫై చేయడం కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. గడిచిన 2 monthsలో ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఎంతోమంది సహకారం మాకు కావాలా. కానీ మా శాప్ వాళ్ళు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మాని ప్రతిరోజు మానిటర్ చేసుకుంటా ఈరోజు స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే దానికి కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్ర అనేది లాంచ్ అయ్యింది. కానీ రానున్న సంవత్సరాలలో దీన్ని ఇంకా పెద్ద ఈవెంట్గా ఆర్గనైజ్ చేస్తాం. 13వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజింగ్ సెరమనీకి రాబోతున్నారు. ఇట్ విల్ బి ఏ ఐ ఫీస్ట్ ఫర్ ది విశాఖపట్నం పీపుల్ ఆల్సో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ రకంగా దీన్ని ఇంత గొప్పగా చేయగలిగినామో మీకు వివరించి చెప్తారు. రానున్న రోజులలో ఆడుదాం ఆంధ్ర అనేది మన జీవితాలలో ఒక భాగం కాబోతుంది. ప్రతి సంవత్సరం ఇదే పీరియడ్లో ఇంకా గొప్పగా ఈ ఆడుదాం ఆంధ్రాని ఆర్గనైజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ కుటుంబానికి మంచి పేరు తేవాలా, మీ సమాజానికి మంచి పేరు తేవాలా, మీ ఊరికి మంచి పేరు తేవాలా, మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత అందరికీ విజ్ఞప్తి, టీం క్రీడాకారులందరూ కూడా మినిస్టర్ గారు స్పీచ్ అయిపోగానే మీరు దయచేసి డిక్లరేషన్ ఆఫ్ మీట్ ముందు మీరు అందరు లేచి నుంచోబెడితే అప్పుడు డిక్లరేషన్ ఆఫ్ మీట్ ఓపెన్ చేస్తారు మినిస్టర్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్ర క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మాచీలు గౌరవనీయులు శ్రీమతి ఆర్కే రోజా మేడం గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రోజా మేడం ప్లీజ్.